జాతకం ఫిబ్రవరి 16, 2026 ఫిబ్రవరి 16 నాటి జాతకం ప్రకారం అనేక రాసుల వారు కెరీర్ మరియు ఆర్థిక లాభాలను పొందవచ్చని, మరికొందరు భావోద్వేగ మరియు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచిస్తుంది. ఈ రోజు మేషం నుండి మీనం వరకు అన్ని రాసుల వారికి వేర్వేరు రాసులను కలిగి ఉంటుంది. సోమవారం అనేక రాసుల వారికి కొత్త రాసులను తెస్తుంది. కొందరికి ఉత్సాహం మరియు విశ్వాసం పెరుగుతుండగా, మరికొందరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. గ్రహ కదలికలు కొంతమంది పెండింగ్ పనులలో ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నాయి. మరికొందరు భావోద్వేగ మరియు కుటుంబ విషయాలలో సమతుల్యతను కాపాడుకోవాలి. ప్రేమ సంబంధాలలో తీపిని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వారు తమ ఆరోగ్యం మరియు ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. రోజు మొదటి సగం శక్తి మరియు కార్యకలాపాలతో నిండి ఉండవచ్చు, కానీ రెండవ భాగంలో తొందరపాటు హానికరం కావచ్చు. ఫిబ్రవరి 16, 2026 నాటి జాతకం ప్రకారం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చని సూచిస్తుంది. మేషం నుండి మీనం వరకు ఈ రోజు ప్రతి రాశికి వేర్వేరు అనుభవాలను తెస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు రాశిచక్రాలను దృష్టిలో ఉంచుకుని మీ దినచర్యను ప్లాన్ చేసుకోవడం మంచిది మరియు అనవసరమైన సంఘర్షణ మరియు ఒత్తిడిని నివారించండి. మేష రాశి వారికి ఈ రోజు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఈ రోజు బిజీగా మరియు పనితో నిండి ఉంటుంది. మీరు పనిలో మీ కృషికి ఫలాలను చూస్తారు. ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగ మార్పుకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు కనిపిస్తాయి మరియు ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కుటుంబ సామరస్యం పెరుగుతుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మీరు ఈ రోజు పని కోసం దూర ప్రాంతాలకు కూడా ప్రయాణించాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నవారు కొన్ని రోజులు వేచి ఉండటం మంచిది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది మరియు మీ ప్రేమ జీవితం సరదాగా మరియు ఆనందంతో నిండి ఉంటుంది. అయితే మీ తల్లి ఆరోగ్యం గురించి కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మిథున రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరలో పూర్తవుతాయి. మీ చింతల నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల కొంత లాభం పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్లో పని పురోగతి సాధించవచ్చు. ఇంట్లో శుభ లేదా మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. నిరుద్యోగులకు కొన్ని మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది. కర్కాటక రాశివారు ఈ రోజు శుభవార్త వినవచ్చు. ఆర్థిక కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో పాల్గొన్నవారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యులతో కుటుంబ కలయికలు కొనసాగుతాయి. ప్రేమ జీవితం పేలవంగా ఉంటుంది మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. సింహరాశివారు ఈ రోజు పురోగతి మరియు లాభంతో నిండి ఉంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఇది మీరు పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పనిలో మీ పనిని ప్రశంసిస్తారు మరియు మీ నాయకత్వ సామర్థ్యాలను ప్రశంసిస్తారు. ఆర్థిక లాభం కోసం అవకాశాలు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి అందించబడతాయి. అయితే మీ శత్రువులు పనిలో మిమ్మల్ని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అయితే ఆర్థిక లావాదేవీలతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి వారికి ఈ రోజు మంచి రోజు కాదు. మీరు నిరాశకు గురవుతారు. దీని వలన దృష్టి కోల్పోతారు. మీరు పగటిపూట కొంత ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు ఖర్చులలో గణనీయమైన పెరుగుదలను కూడా అనుభవిస్తారు. దీనిని మీరు నియంత్రించుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కొత్త ప్రదేశానికి ప్రయాణించే అవకాశం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీరు కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తుల రాశి వారికి ఈ రోజు కొన్ని పాత విషయాలు పరిష్కరించబడతాయి. ఇది మీకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు ప్రయాణం సాధ్యమే. ప్రేమ సంబంధాలు ఈ రోజు తీపిగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు భౌతిక విషయాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, లేకుంటే తిరిగి చెల్లించడం అసాధ్యం. ఉద్యోగస్తులు తమ పనిపై దృష్టి పెడతారు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి అవకాశాలు కల్పిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబంలో మరియు ప్రేమ జీవితంలో కొన్ని మార్పులను మీరు అనుభవిస్తారు. సాయంత్రం వేళల్లో అతిథులు మీ ఇంటికి వస్తూనే ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొన్ని సానుకూల సంకేతాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి దారితీసే కొన్ని శుభవార్తలు మీరు వినవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. అయితే రోజు రెండవ భాగంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యల గురించి కుటుంబంలో వాదనలు ఉండవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మకర రాశి వారికి ఈరోజు కష్టమైన రోజు. ఆర్థిక విషయాలకు సంబంధించి మీ చింతలు పెరగవచ్చు. ఉద్యోగులు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో పాల్గొన్నవారు విజయం సాధించడానికి ఈరోజు తిరిగి ప్రణాళిక వేసుకోవాలి. కుటుంబంలో కొన్ని విభేదాలు మరియు వివాదాలు పెరగవచ్చు. దీనికి ఓర్పు మరియు నిగ్రహం అవసరం. మంచి ఫలితాలను సాధించడానికి విద్యార్థులు తమ చదువులో కష్టపడి పనిచేయాలి. కుంభరాశి వారికి ఈరోజు కార్యాలయంలో మంచి అవకాశాలు ఉంటాయి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పుడే కొన్ని కొత్త మరియు సానుకూల పరిస్థితులు తలెత్తుతాయి. ఈరోజు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు విజయాలతో నిండి ఉంటుంది. మీరు పనిలో ఒక పెద్ద మైలురాయిని చేరుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుండి ప్రేమ మరియు ప్రేమ సమృద్ధిగా లభిస్తాయి. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశివారు ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీరు కొత్త ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీరు ఆర్థిక రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. ఇది మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సాయంత్రం మీ ఇంటికి అతిథులు తరచుగా వస్తారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు మంచిది. కాబట్టి ఈరోజు వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.